అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు వైబిఆర్ ఎడ్యుకేషన్ తెలుగు. మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవలైతే గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షను అయితే నిర్వహించడం జరిగిందండి. మరి దీనికి సంబంధించి ఈ యొక్క పరీక్షకు 4,63,000 మంది అయితే అటెండ్ అవ్వడం జరిగింది. మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది ఆ రేషియోలో తీస్తే అని చెప్పి ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. మరి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతే ఏంటంటే 1:100 ఉంటుందా 1:70 ఉంటుందా అని చెప్పి ఈ రెండు అంశాల కోసం ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తానండి. మరి డిస్కస్ చేసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది మిత్రమా. మీకోసం నేనైతే చాలా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేరుగా మనందరం అభ్యర్థుల యొక్క సంతకాలు కలెక్ట్ చేసి ఏపీపీఎస్సికి ఒక నివేదిక అంటే ఒక లెటర్ రూపంలో కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామండి. మన ఛానల్ ఇప్పుడు మీతోనే ఉంటుంది. సో మిత్రమా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోతే ఏంటి అంటే 1:100 ఉంటుందా లేదా అని చెప్పి ఒకసారి మనం మాట్లాడదామండి. సో చాలామంది అభ్యర్థులు ఏంటంటే మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్పి అంటున్నారండి. సో ఇదైతే జరగని పని. రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అంటే పేపర్లో ఎక్కువ తప్పులు కానీ లేకపోతే సరిగ్గా ఆప్షన్స్ లేకపోవడం కానీ లేకపోతే లీకేజ్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా కనిపిస్తే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయవచ్చు అండి. మరి ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి మరి మనకున్న చాయిస్ ఏంటంటే రేషియోని పెంచడమేనండి. అంటే 1:70 1:100 అని చెప్పి ఈ రేషియోని పెంచడమేనండి. సో ఇదివరకే చాలామంది పొలిటికల్ లీడర్స్ అయితే ఆల్రెడీ ఏపీపీఎస్సీకి లెటర్స్ రాయడం జరిగిందండి. సో ఎమ్మెల్సీస్ కావచ్చు అలానే ఎమ్మెల్యేస్ కావచ్చు అలానే అంటే మన నిరుద్యోగ సంఘాలు కావచ్చు మరి ఉద్యోగుల సంఘాలు కావచ్చు చాలామంది అయితే మన వైపు మొగ్గు చూపుతూనే ఉన్నారండి. సో మిత్రమా ఒక 2 రోజుల్లో మరి ఏపీపీఎస్సీ బోర్డు వారు అయితే ఖచ్చితంగా మీటింగ్ పెట్టే అవకాశం ఉందండి. సో ఆ మీటింగ్లో ఖచ్చితంగా మనకు తేలే అవకాశం ఉంది ఏంటంటే 1:100 1:70 అనేది. సో మిత్రమా మీరు కంగారు పడకండి. ఒకవేళ 1:100 అయితే ఖచ్చితంగా 25+ వస్తే సరిపోతుందండి. దానికంటే తక్కువే ఉండొచ్చు. 1:70 అయితే ఖచ్చితంగా 30 బిలో అంటే 27 28 వచ్చిన కట్ ఆఫ్ అంటే వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే పేపర్ అలాంటిది. సో చాలామంది మిత్రులు ఏం చేశారంటే మీకు ముందు నుండే చెప్పుకుంటూ వస్తున్నానంటే చాలామంది మిత్రులు ఏం చేశారంటే లేట్ అయిపోతుంది ఏమని చెప్పి 70 కట్ ఆఫ్ ఉంటుందని చెప్పి ముందు ఆల్రెడీ యూట్యూబ్ పేపర్ చూడకుండానే కొంతమంది యూట్యూబ్ ఛానల్లో 70 కట్ ఆఫ్ ఉంటుందని చెప్పి చెప్పడం వల్ల ఏంటంటే లాస్ట్లో ఒక 20-30 క్వశ్చన్స్ అయితే పెట్టేసి వచ్చేయడం జరిగింది. సో దానివల్ల చాలామంది నెగిటివ్స్ అయిపోయి సో సీనియర్ ఆస్పిరెంట్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయండి సీనియర్ ఆస్పిరెంట్స్కి. ఎందుకంటే వాళ్ళు ప్రతి క్వశ్చన్ చూసి చేస్తారు కాబట్టి సో అన్నీ వాళ్ళు అంటే వచ్చినవన్నీ చేస్తారు కాబట్టి తర్వాత వాళ్ళు కూడా కంగారు పడి లాస్ట్లో ఒక 20-30 పెట్టేసి రావడం జరిగింది. సో ఇవన్నీ ఇలాంటివి ఫాల్ట్స్ జరిగాయి కాబట్టి నెక్స్ట్ టైం నుండి ఇవంతా మనకి ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ అండి. సో నెక్స్ట్ ఏపీపీఎస్సీ పేపర్స్ ఇలానే ఉండిపోతున్నాయి అని చెప్పడానికి ఒక మంచి సూచిక ఇది. సో మిత్రమా ఎవరైతే బట్టి పడుతున్నారో బట్టి పట్టే కార్యక్రమాన్ని ఇంతటితో వదిలిపెట్టేయండి. బట్టి పట్టకుండా ఎనాలిసిస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీరు వెళ్ళండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీరు అలానే బట్టి పట్టుకుంటూ వెళ్ళి ఈ లైన్లో అంటే ఈ పేజీలో ఆ లైన్ ఉంది నెక్స్ట్ ఆ బుక్లో ఇది ఉందని చెప్పి అలా చదువుకుంటూ వెళ్తే మీకు ఖచ్చితంగా ఉద్యోగం రాదు. దీనికంటే మీరు స్కిప్ అయిపోవడం బెటర్. ఒక కంటెంట్ నేర్చుకుంటున్నారంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే అది ఏంటి అంటే దానికి ఒక భూమిక ఉంటుంది. భూమిక అంటే ఏంటంటే ఇది బేస్మెంట్. ఆ బేస్మెంట్ ఎక్కడి నుండి ఉంది దాన్ని బట్టి మనం నేర్చుకుని రావాలి. ఏదో ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది బక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగింది వీళ్ళు నేర్చుకుని ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తే మరి ఇంకా ఫెయిల్యూర్ అవ్వాల్సింది. అసలు ఎందుకు ఆ యుద్ధం జరగడానికి గల కారణం ఏంటి ఇలాంటివన్నీ తెలుసుకుని వెళ్తే ఖచ్చితంగా మనం పరీక్ష రాయగలమండి. మిత్రమా నేను చెప్పేది ఒకటే. సో నేను ఎకానమీకి సంబంధించి ఆల్రెడీ నేను ఎలా చదవాలి ఎలా చదివితే స్కోర్ వస్తుంది అలా గైడెన్స్ టిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో నేను నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు వీలైతే నాకు కాంటాక్ట్ అవ్వండి. సో మిత్రమా చాలామంది అన్నారు ఏంటంటే సార్ మీరు ఇంత టైం కేటాయిస్తున్నారు కదండి యాస్పిరెంట్స్ కోసం ఏంటంటే ఖచ్చితంగా నేను కేటాయిస్తానండి. యాస్పిరెంట్స్ అనే వారు విజయ పదంలో నడవాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో మిత్రమా మీరేం కంగారు పడకండి. నేను మెయిన్స్ పరీక్షకి మ్యాక్సిమం సైన్స్ అండ్ టెక్నాలజీని మీకు అందుబాటులో ఉంచుతానండి. మ్యాక్సిమం మంచి మెటీరియల్ మీకు అందుబాటులో ఉంచుతాను. ఎందుకంటే నేను కూడా మీ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం చాలా కష్టపడుతున్నా. సో మిత్రమా ఎవరు కూడా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్.